ఫ్రెండ్స్, మార్కెట్ మనకి చిన్న చిన్న క్లూస్ అనేది ఇస్తూ ఉంటుంది. ఆ క్లూస్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, నాకు హెల్ప్ అవుతుంది. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి 9 o'clockకి ప్రీ మార్కెట్ అనేది ఉంటుంది. ఓకే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి వెబ్సైట్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మార్కెట్ డేటా అని ఉంటుంది. థర్డ్ ట్యాబ్లో ప్రీ ఓపెన్ మార్కెట్ అని ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్. దీని నుంచి మనకి ఏంటంటే చాలా క్లూస్ అనేవి దొరుకుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ మనకి ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ 9 o'clockకి ఓపెన్ అవుతుంది అండ్ 9:07కి క్లోజ్ అవుతుంది. ఒక 7 minutes ప్రీ మార్కెట్ ఉంటుంది. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి 8 minutes అలా అవుతుంది. ఎందుకంటే కొద్దిగా సెటిలింగ్ అయ్యేటప్పటికి ఇదేంటంటే కొద్దిగా టైం తీసుకుంటుంది, ఒక 20-30 seconds. సో రౌండ్ ఏంటంటే మనకి 9:08 కల్లా ఇదేంటంటే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే నిఫ్టీ ఎక్కడుంది. ఇక్కడ చూడండి, మనకి 80 points గ్యాప్ డౌన్ అయింది. ఫస్ట్ ప్రీ మార్కెట్లోనే 80 points గ్యాప్ డౌన్ అయింది. అండ్ నెక్స్ట్ మనం చూస్తే అడ్వాన్సెస్ ఎన్ని ఉన్నాయంటే 15 ఉన్నాయి. అండ్ డిక్లైన్స్ 28 ఉన్నాయి. అన్చేంజ్డ్ 7 ఉన్నాయి. దీంట్లో డామినేట్ చేస్తుంది ఏంటంటే డిక్లైన్స్ అనమాట. అడ్వాన్స్ అంటే ఫ్రెండ్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. ప్రీవియస్ ప్రైస్ ఏదైతే ఉందో దానికంటే పైన ఉందనుకోండి ఈరోజు ప్రైస్ ప్రీ మార్కెట్లో, అది అడ్వాన్స్. దానికంటే తక్కువ ఉంటే డిక్లైన్. వెరీ సింపుల్. అటు ఎటువంటి చేంజ్ లేదంటే అన్చేంజ్డ్ అనమాట. సో ఇక్కడ మనకు ఒక క్లూ దొరుకుతుంది ఫ్రెండ్స్. చూడగానే అడ్వాన్స్ 15 ఉన్నాయి, డిక్లైన్స్ ఏమో మనకి 28 కనిపిస్తున్నాయి. అంటే సెల్లర్స్, అంటే సెల్లింగ్ స్టాక్స్ ఎక్కువ ఉన్నాయి, నాట్ సెల్లర్స్. సెల్లింగ్ స్టాక్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, కమింగ్ టు ద ట్యాబ్ అనేది చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నిఫ్టీ 50 ఉంటుంది. దాని తర్వాత నిఫ్టీ బ్యాంక్, ఎమర్జింగ్ మార్కెట్స్ ఉంటాయి, స్టాక్స్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. మనం ఏదైతే ట్రేడ్ చేస్తున్నామో అవన్నీ కూడా ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. అదర్స్ అంటే ఇంకా వేరే ఉంటాయి, ఆల్ అన్నా కానీ వేరేవి. సో దీంట్లో కొన్ని పెన్నీ స్టాక్స్ అన్ని మిక్స్ అయ్యి ఉంటాయి. అదర్స్ ఆల్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్ అండ్ సెక్యూరిటీస్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఏది ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంట్రాడే పర్స్పెక్టివ్లో అనమాట. ఓకే ఫైన్. ఫస్ట్ సెంటిమెంట్ అనేది మనకి కొద్దిగా వీక్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళాం. అడ్వాన్స్ చూస్తే మనకి ఇక్కడ ఒకటి డిక్లైన్స్ 10 కనిపిస్తున్నాయి, అంటే పడిపోతున్న స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి. అన్చేంజ్డ్ 1 ఉంది. ఇక్కడ కూడా మనకు కొంత వీక్ సిగ్నల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నౌ కమింగ్ టు ద, ఒకసారి నిఫ్టీ 50 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం చూద్దాం. ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఫస్ట్ సింబల్ మనకి ఆల్ఫాబెట్లో కావాలంటే ఆల్ఫాబెట్ చేసుకోవచ్చు, లేదు అంటే ప్రైస్ చేంజెస్ ప్రకారం కూడా చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ సింబల్ అది మనకు తెలిసిందే. నెక్స్ట్ ప్రీవియస్ క్లోజ్, నిన్న ఎంత క్లోజ్ అయింది అనేది. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఐఈపీ అని ఉంది. అంటే ఫ్రెండ్స్ ఇండికేటివ్ ఈక్విలిబ్రియం ప్రైస్ అనమాట. మీనింగ్ ఏంటంటే మనకి ప్రీ మార్కెట్లో బయర్స్ ఒకవైపు ఉంటారు అండ్ సెల్లర్స్ ఉంటారు. బట్ ఏ ప్రైస్ దగ్గర ఎక్కువగా ట్రేడింగ్ జరిగింది, ఓకే, దాన్ని ఏంటంటే ఈక్విలిబ్రియం ప్రైస్ అంటాం. ఓకే, ఇండికేటివ్ ఈక్విలిబ్రియం ప్రైస్ అంటాం. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది యావరేజ్ ప్రైస్ అనుకోవచ్చు. వెరీ సింపుల్. దాంతో కూడా మనకి పెద్దగా పని లేదు. నెక్స్ట్ చేంజ్. ఫ్రెండ్స్ ఇక్కడ చేంజ్ అనేది మనం ఎప్పుడు కూడా సార్ట్అవుట్ చేసుకోకూడదు. ఎందుకంటే మనకి ఎంఆర్ఎఫ్ స్టాక్కి వెళ్ళాం అనుకోండి, దగ్గర దగ్గర 200-300 పాయింట్లు మారుతూ ఉంటుంది. ఎందుకంటే అది 70,000-80,000 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి మనకి అది అంత చేంజెస్ అనేది దానికి ఉంటుంది అనమాట. అందుకని మనం పర్సంటేజ్ చేంజ్ వెళ్ళాలి. ఎప్పుడు కూడా సార్ట్అవుట్ చేసుకునేటప్పుడు పర్సంటేజ్కి వెళ్తే ఆ స్టాక్ ఎంత పర్సంటేజ్ పెరిగింది, లేదు ఎంత పర్సంటేజ్ తగ్గిందని తెలుస్తుంది. నెక్స్ట్ ఫైనల్గా సెటిల్ అయిన ప్రైస్ 9.8కి ఏదైతే ప్రైస్ సెటిల్ అయిందో అదనమాట. నెక్స్ట్ ఫైనల్గా ట్రేడ్ అయిన క్వాంటిటీ ఎన్ని, 1 ఉందా, 100 ఉందా, 1,000,000 ఉన్నాయా అనేది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎంత ట్రేడ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వాల్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు క్వాంటిటీ చూడటం అనేది కరెక్ట్ కాదు. మనకి ఎస్ బ్యాంక్ కానీ ఐడియా కానీ చూస్తే 5-10 రూపాయల షేర్స్ అవి లక్షల్లో ట్రేడ్ అవుతాయి. బట్ ఎంఆర్ఎఫ్ కానీ రిలయన్స్ కానీ పెద్ద స్టాక్స్ కాబట్టి కొద్ది క్వాంటిటీ తక్కువ ఉంటాయి. అందుకే మనం వాల్యూస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ వాల్యూ ఎంత ఉందని చెప్పేసి అది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రీ ఫ్లోటింగ్ మార్కెట్ క్యాపిటల్ అంటాం. ఎఫ్ఎఫ్ఎం అంటే ఫ్రీ ఫ్లోటింగ్ మార్కెట్ క్యాపిటల్. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి
ట్రేడ్ చేయటానికి అంటే ఒక రిటైలరు నార్మల్ పబ్లిక్ ట్రేడ్ చేయడానికి ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఓకే సపోజ్ 10 lakh షేర్స్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇంటూ కరెంట్ మార్కెట్ ప్రైస్ వేస్తే వచ్చేది ఏంటంటే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్ అంటాం. ఇది కూడా మనకు అంత అవసరం లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎన్ఎం అంటే నార్మల్ మార్కెట్లో, అంటే ప్రీ మార్కెట్ కాకుండా నార్మల్ మార్కెట్లో 52 వీక్ హై ఎంత, అండ్ నార్మల్ మార్కెట్లో 52 వీక్ లో ఎంత, అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి గ్రాఫ్ అనమాట, ప్రీ మార్కెట్ గ్రాఫ్. ఓకే ఫైన్ ఫ్రెండ్స్, ఇది సింపుల్. దాని తర్వాత మనం ఇక్కడ చూడండి ల్యాక్స్, క్రోర్స్, బిలియన్స్ ఉంది. జనరల్గా క్రోర్స్ అనేది సార్ట్అవుట్ చేసుకుందాం. వాల్యూ చూద్దాం. ఏది మన నిఫ్టీ 50లో వాల్యూ చూస్తే హైయెస్ట్గా రిలయన్స్లో ట్రేడ్ అయింది ఫ్రెండ్స్. ఓకే ఒక్కసారి ఇక్కడ రిలయన్స్లో ట్రేడ్ అయింది, అండ్ పర్సంటేజ్ చేంజ్ కూడా మనం పర్సంటేజ్ చేంజ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. టాప్ లూజర్ వచ్చేసరికి మనకి టెక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవి ఉన్నాయి కదా. నెక్స్ట్ మనం ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి వెళ్దాం. ఎందుకంటే మనం డే ట్రేడర్గా మనకి కొన్ని స్టాక్స్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే టాప్ గెయినర్స్ ఫస్ట్ దీని మీద ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్. ఏంటిది మనకి టాప్ గెయినర్ యా లూజర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే మనకి విఈడిఎల్ 5.7% పడిపోయింది. డెఫినెట్గా దాని వెనక ఒక కారణం ఉంటుంది. అది మనకు తెలిసిన కారణమైనా ఉండొచ్చు, తెలియదైనా ఉండొచ్చు, అంటే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అయినా అయ్యి ఉండొచ్చు. బట్ ఎనీహౌ ఏంటంటే మనం యాజ్ ఎ ట్రేడర్గా మనకి ఈ స్టాక్ని ఏం చేస్తాం అంటే ఇమీడియట్గా షార్ట్ లిస్ట్ చేస్తాం. ఓకే సార్ట్ అవుట్ చేస్తాం. ఎట్ సైడ్ ఉండాలంటే డెఫినెట్గా ఈ స్టాక్ని షార్ట్ సైడే చూడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి డెఫినెట్గా అందులో ఒక ఏదో బ్యాడ్ న్యూస్ అనేది ఉంది కాబట్టి దానికి షార్ట్ చేయడానికే ప్రయత్నించాలి. ఎప్పుడో ఒకసారి కంప్లీట్గా ట్రెండ్ రివర్స్ అవుతుంది. అది కూడా ఒక అవుట్ ఆఫ్ 10 మేబీ ఒక్కసారి కూడా అవుతుందో లేదో. మ్యాక్స్ ఏంటంటే అదే డైరెక్షన్లో ఉండటానికి ట్రై చేయాలన్నమాట. నెక్స్ట్ మనకి టెక్ మహీంద్రా. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే జనరల్గా అబౌవ్ 2%, 1.5% టు 2% మనకు ఉందనుకోండి. ఏది ప్రీ మార్కెట్లో డిఫరెన్స్ అప్ సైడ్ ఉండొచ్చు లేదా డౌన్ సైడ్ ఉండొచ్చు. 1.5 to 2% ఉంటే మనం జనరల్గా ఏంటంటే అలాంటి స్టాక్స్ని సార్ట్అవుట్ చేసుకొని వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. టాప్ వీక్గా ఓపెన్ అయిన వాటిల్లో మనం షార్టింగ్ ఆపర్చునిటీ చూడాలి. అదేవిధంగా టాప్గా గెయిన్ అయిన వాటిల్లో మనం లాంగ్ ఆపర్చునిటీ చూడాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే డెల్టా కార్ప్ ఓన్లీ 1% పెరిగింది. మనకి దగ్గర దగ్గర 200 స్టాక్స్ ఉన్నాయి ఏది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. బట్ ఇక్కడ చూడగానే ఒక ఐడియా వస్తుంది, అరే ఏంటి ఇన్ని స్టాక్స్ ఉన్నప్పుడు కూడా ఓన్లీ ఒక్క స్టాకే 1%లో ఉంది. బట్ పడిపోయినప్పుడు చూడండి ఇక్కడ చాలా స్టాక్స్ ఉన్నాయి, మోర్ దాన్ 1%, ఒక 10 దాకా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి కూడా ఏంటంటే మనకి మార్కెట్ యొక్క సెంటిమెంట్ తెలిసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో యా ఎస్జిఎక్స్ నిఫ్టీ డైవర్జెన్స్ కనిపిస్తుంది, నీట్గా కిందకి వెళ్తుంది. మనం ఒకసారి వీడిఎల్ ఉంది కాబట్టి వీడిఎల్ అనేది స్టాక్ 5.7% డ్రాప్ అయింది కాబట్టి డైలీ టైం ఫ్రేమ్లో సిచ్యువేషన్ అనేది చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి 1 minute టైం ఫ్రేమ్లో చూద్దాం, దాంట్లో ఏమైనా షార్టింగ్ ఆపర్చునిటీ ఏమైనా ఉందేమో. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఒక 15 minutes రేంజ్లోనే ట్రేడ్ అయినట్టు నాకు అనిపిస్తుంది. ఓకే దీని యొక్క హై మార్క్ చేసుకుందాం 300 అండ్ లో వచ్చేసరికి 287. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయిన ప్రైస్ వచ్చేసరికి మనకి 297 ఈ ప్రైస్ దగ్గర ఓపెన్ అయింది. 297 దగ్గర లో వచ్చేసరికి 287 అప్రాక్సిమేట్గా రఫ్గా. సో ఒక 10 రూపీస్ అనే మనకి ఇక్కడ డ్రాప్ అయింది అనమాట. సో అగైన్ మన దీంట్లో ఏదైనా కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ జరుగుతున్న ఈ కేసులో మనం ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. ఓకే ఇక్కడ ఒక చిన్న కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ వచ్చింది, మేబీ స్మాల్ స్కాల్ప్ అనుకోవచ్చు ఈ ట్రేలో. అగైన్ ఏంటంటే మనకి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది ఏది 294 దగ్గర బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఇది ఒక డిసెండింగ్ ట్రయాంగిల్, మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. ఆ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే అగైన్ షార్ట్ ఆపర్చునిటీ అనేది చూస్తాం. అగైన్ ఇది కొంచెం టెక్నికల్గా మనం వెళ్తున్నాం. బట్ అగైన్ ఏంటంటే ఆల్ టుగెదర్ ఒక ఐడియా అయితే మార్కెట్ అనేది ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. డైలీ ఏంటంటే దీన్ని ఒకసారి నేను వాచ్ చేస్తాను. పొద్దున్నే మార్కెట్ ఓపెన్ చేసినప్పుడు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఎక్కువగా బయింగ్ అయితే జరగట్లేదు, సో బెటర్ గో ఫర్ షార్ట్ ఆపర్చునిటీ అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్ యా అది ఈ రోజుకి మరొక వీడియోలో తప్పకుండా కలుసుకుందాం ఫ్రెండ్స్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. ధన్యవాదాలు.